స్తుతి శతకంలోని 20వ శ్లోకం భావము ప్రతిపదార్థము చెప్పుకుందాం. కలకలరణ కాంచీ కాంచీ విభూషణ మాలికా కచభరల సత్యంద్ర చంద్రావతంస సధర్మిణి కవికులగిర శ్రావం శ్రావం మిలత్పులకాంకురా విరచిత శిర కంపా కంపాతటే పరిశోభతే. ఇంతకు ముందర ఉన్న ఈ 19వ శ్లోకం దాకా శార్దూల విక్రీడిత వృత్తంలో ఉన్నాయి అవి. ఇక్కడ నుంచి హరిణీ వృత్తం చిన్న శ్లోకాలుగా ఉన్నాయి కొంచెం. ఇవి మాటలు చూడండి, ఒక చివరకు వచ్చిన మాట మళ్ళా మధ్యలో అంటే రెండు మాటలు ఒకే మాటలకి రెండు అర్థాలతోటి వాడారు. అంటే ఏ పాదంతో మాటతో ముగుస్తుందో ఆ మాటతోటి రెండో లైన్ మొదలవుతోంది అనమాట. దీన్ని ముక్తపద గ్రస్త అలంకారం అని చెప్తారట. అది ఈ పద్యం. అంటే ఇందులో ఒక భావము అర్థమే కాకుండా చాలా పాండిత్యం కూడా, చాలా అద్భుతమైన అలంకారాలు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఇందులో. కావ్యం ఇది. అందుకే ఎవరికి ఏది కావాలంటే దాన్ని పొందొచ్చు. భావంతో ఆ సమాధి స్థితికి వెళ్ళగలగచ్చు. దీన్ని చాలా చదివి దీనిలో ఉన్న భావ అర్థాలు అవన్నీ తెలుసుకుని ఇందులో ఉన్న గ్రామర్ ఏమిటి, అదొక పెద్ద లిటరేచర్. దానికి కావలసిన సంపద కూడా ఉంది ఇందులో. కలకల రణత్కాంచి, కలకల నినాదముతో మ్రోయు ఒడ్డాణము గల కాంచీ విభూషణ మాలిక. కలకల రణత్కాంచి కాంచీ విభూషణ మాలిక. ఈ కాంచి ఆ కాంచి రెండిటికి రెండు అర్థాలు ఉన్నాయి. కాంచీ నగరాన్ని అలంకరించు మాలయైన కచభర లసత్ చంద్ర. కచభర అంటే కేశపాసమున, లసత్ ప్రకాశించు, చంద్ర చంద్రుడు గల, మళ్ళా చంద్రావతంస చంద్రుడు శిరోభూషణముగా గల. అంటే ఎవరు? శివుడు. శివుని సధర్మిణి అంటే ధర్మపత్ని. సహధర్మిణి అంటే ఆయన ధర్మ అనుష్ఠానాల్లో ఎవరైతే పూర్తి సంయోగం ఇచ్చి ఆ ధర్మాన్ని ఆచరిస్తుందో ఆవిడ సహధర్మచారిణి. అలాగా సహధర్మిణి, సధర్మిణి ఆవిడ. కవికుల కవి సమూహముల యొక్క గిరహ వాక్కులను శ్రావం శ్రావం విని విని వినుచు వినుచు అలా మిలత్ పులకాంకుర అలా వింటూ వింటూ మిళితమైన పులకాంకురములు గలది. మనం ఇంతకు ముందర చెప్పుకున్న శ్లోకానికి కనెక్షన్ ఇది. అంటే ఆ సాధన చేసిన తర్వాత ఆయన ఇది చెప్తున్నారు. అటువంటి సాధన చేసిన తర్వాత వచ్చిన ఈ శ్లోకాలు అలా అద్భుతంగా ఉంటాయి. అమ్మవారు అంత ఆనందిస్తుంది అని ఆవిడ పులకించిపోతోంది అవి ఆ పద్యాలు విని. మిలత్ పులకాంకుర మిళితమైన పులకాంకురములు గలదియే, గగుర్పాటు గలదియే, విరచిత శిరఃకంప పరిచితమైన శిరఃకంపము గల. శిరఃకంపం అంటే తలలో ఉండే కంపనలు. అంటే తలని ఇప్పుడు ఒక మంచి విషయం విన్నప్పుడు ఇలా తలకాయ ఊపుతాం. సంగీతం కూడా వింటున్నప్పుడు చాలా బాగుంటే మనం శిరఃకంపనం చేస్తాం. అంటే చాలా బాగుందని అర్థం అనమాట. అటువంటి శిరఃకంపనములు కలిగిన కంపాతటే, కంపా నది తీరం, విరచిత శిరఃకంప కంపాతటే. అలా రెండు రెండు మాటలు వస్తున్నాయి చూడండి. కంపా నది తీరమున పరిశోభతే ప్రకాశించుచున్నది, శోభిల్లుచున్నది. చెప్పా కదా, ముక్త పదగ్రస్త అలంకారం ఇది. అంటే ఏ మాటతో ఆ పదం ఎండవుతోందో రెండవ పదం ఆ మాటతోటే మొదలవుతోంది. అటువంటి సమాసాలని వాడారు ఇందులో. కలకల రణత్ కాంచీ కాంచీ విభూషణ మాలిక కచభరల సచ్చంద్ర చంద్రావతంస ధర్మిణి.
కవికులగిర శ్రావం శ్రావం మిల పులకాంకుర విరచిత శిరః కంపాతటే పరిశోభతే. ఇక్కడ అమ్మవారి నడుమున ఉన్న వడ్డాణం అది కాంచీమణి కలకల రవాలు కలిగిందిట. అటువంటి కొణ కాంచీదామ మనకి తెలుసుకున్నాం కదా. అలా ఆవిడ కాంచి అనే ఒక నగరం, ఆ నగరానికి ఒక పెద్ద హారం లాగా, కంచి అనంగానే మనకి కామాక్షి కదా గుర్తొస్తుంది. కంచి అనగానే కామాక్షి, అంటే కామాక్షి ఆవిడ ఆ కంచి నగరానికి మెడలో ఒక హారం లాగా ప్రకాశిస్తూ ఉన్నది. తర్వాత కచ్చభరల చంద్ర, అమ్మవారు తల మీద చంద్రుణ్ణి అలంకారంగా ధరించి ఉంది. శివునికి ఏ ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాలే ఆవిడకు కూడా ఉన్నాయి. అంటే మనం పంచసామ్యాలు చెప్పుకుంటాం. నామ రూప అనుష్ఠాన అధిష్టాన అవస్థా సామయాలు అంటే అవన్నీ కూడా ఇద్దరికి ఒకటే రకంగా ఉంటాయి. అటువంటి ఆ ధర్మాలే అమ్మవారికి కూడా ఉన్నాయి. ఆయనకే ఉన్నాయో అవే ఆవిడకు కూడా ఉన్నాయి అనే విషయం ఇక్కడ మనకి పంచ సామ్యాలని గుర్తు చేస్తోంది. ఆయనకి ఏమున్నాయో అవే, ఆయన శిరోభూషణంగా అలంకరించుకున్న చంద్రుణ్ణే ఆవిడ కూడా అలంకరించుకుంది. తర్వాత జగత్ సృష్టి లయ ఇవన్నీ కూడా ఇద్దరికి కూడా సమమే. ఇద్దరు ఆ రెండిట్లోనూ భాగస్వామ్యం. కాబట్టి అటువంటి ఈ పంచ సామ్యాలు కూడా ఇద్దరికి ఉన్నాయని ఇందులో మరీ చెప్తున్నారు అన్నమాట. అమ్మవారి ఆస్థానంలో బ్రహ్మాది కవులు ఉన్నారట. కవీంద్రాణం చేత అని చెప్పకుండా, కవీంద్రాణం అంటే బ్రహ్మ. అంటే ఎవరైతే ఏ విషయాన్ని ముందుగా చూడగలరో వారే కవీంద్రులు. అంటే బ్రహ్మే ఏదైనా సృష్టికి మొదలు ఆయనకే ఇచ్చింది ఆవిడ ఆ స్థితి. ఆయన మాత్రమే సృష్టి చేయగలడు దేనైనా. ముఖ్యంగా దాన్ని పూర్తిగా అవగాహన చేసుకున్నవాడు, దాన్ని సృష్టించదగిన వాడు, కలిగిన వాడు ఆయనే. కాబట్టి కవీంద్రాణం అని చెప్పినట్టు బ్రహ్మ లాంటి ఆ కవి మణులు ఆవిడ ఆస్థానంలో ఉన్నారట. సృష్టి మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఆవిడని ఆ కవిత్వంతో సంతోషపెడుతూ ఆనందపరుస్తున్న వాళ్ళందరి కవితలని ఆవిడ విని ఆస్వాదిస్తున్న వాళ్ళందరూ కూడా మరి భూమి నుంచి మన పైకి వెళ్ళిపోయాక ఆవిడ ఆస్థానంలో ఆవిడ దగ్గర ఉండి ఇప్పటికీ కూడా ఆ కవితలు చెప్తూ ఆవిడని ఆనందపరుస్తూ ఉంటారు. అటువంటి స్థితి మనం కూడా పొందాలి. అలా అమ్మవారి గురించే మాట్లాడుకుంటూ, అమ్మవారి గురించే చెప్పుకుంటూ వీళ్ళు కూడా మన దగ్గరకు వచ్చేస్తే బాగుండని అమ్మవారు అనుకునేంత గొప్ప స్థితిని మనం కూడా ఆ సాధనతో పొందాలి. అటువంటి అంటే ఒక భావమైన కోరిక పెట్టుకుంటే ఆ కోరిక ఎప్పటికో తీరుతుందేమో. ఆ కోరికని కనీసం అటువంటి కోరికనైనా మనం కలిగి ఉండాలన్నమాట. అది మనకి ఇప్పుడు చెప్తున్నారు. అటువంటి ఆ కవితలను వినిపించిన వారందరూ కూడా ఇప్పుడు అమ్మవారి ఆస్థానంలో ఉండి ఆవిడని ఆనంద పెడుతున్నారట. రసికురాలు ఆవిడ. అటువంటి గొప్ప కవిత్వాన్ని, సంగీతాన్ని ఆస్వాదించగలిగిన ఆ రసికత ఆవిడకుందనమాట. సహృదయురాలు, భావుకురాలు. భావుకత్వం అంటే ఏమిటి? వాళ్ళు చెప్పిన భావాన్ని అర్థం చేసుకోగలిగిన శక్తి, అది భావుకత్వం. ఇప్పుడు మనకి ఈయన చెప్తున్న పద్యాల్లోని ఆ పదాలకు అర్థం తెలుసుకున్నప్పుడే కదా మనకి స్పందన వస్తుంది. ఆ భావుకత్వం మనలో వచ్చినప్పుడే ఆ భావనని మనం పొందగలుగుతాం. పొందినప్పుడే ఆ రసికత మనకు వస్తుంది. ఆ రస హృదయం స్పందిస్తుంది. ఏ కఠినత్వం ఉన్న వాళ్ళకి
అవి వంట పట్టబ్బా ఇవన్నీ ఏమిటి, కూడా గుడ్డ వీటితో ఎందుకు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే వాడిలో ఉండే ఒక కఠినత్వం, ఇంకా ఈ రసహృదయము, ఆర్ద్రత ఇవి లేవు. అవి ఉన్నవాళ్ళు ఏ చిన్న విషయం చూడండి, అమ్మవారి గురించి చెప్తుంటే కొంతమందికి అలా వింటూ కళ్ళ నుండి వచ్చేస్తూ ఉంటాయి. అంటే స్పందించేస్తూ ఉంటారు, ప్రతి మాటకి స్పందిస్తూ ఉంటారు. అది రసహృదయం. దేనికైనా సరే అబ్బా ఆవిడ ఎంత కరుణ, అబ్బా ఆవిడ ఎంత అందం, ఆవిడ ఎంత గొప్ప, ఇలాంటి మాటలు భావనలోకి వచ్చినప్పుడల్లా లోపల నుంచి ఒక పులకింత వస్తుంది. అలాగే అటువంటి కవిత్వాన్ని విన్న వారి ఆవిడకి కూడా అటువంటి పులకింతలు వస్తాయట. పిల్లలు ఏదైనా మంచి మంచి మన నేర్పినవే అయినా పిల్లలు ఆ పాట పాడారనుకోండి, ఎంత గొప్పగా బాగుంటుంది, వచ్చిన వాళ్ళందరికీ వినిపిస్తాం మనం, ఎంత బాగా పాడుతుందో వినండి ఇదని. నా స్టూడెంట్స్ అలాగే ఎవరైనా సంగీతం నేను నేర్పించినవి వాళ్ళు పాడుతుంటే నేను వాళ్ళ చేత పాడించి అందరికి వినిపిస్తుంటా. అలా ఒక ఆనందంగా ఉంటుంది. నేనే నేర్పానా, వీడు ఎంత బాగా పాడుతున్నాడు, ఇది ఎంత బాగా పాడుతుంది అని ఆనందం వస్తుంది. నేను చెప్పిందే అయినా. అలాగే ఆ పిల్లల నోటి నుంచి వింటే ఆ గురువుకో తల్లికో ఎంత ఆనందం కలుగుతుందో అటువంటి ఆనందాన్ని అమ్మవారు పొందుతూ ఉంటుందన్నమాట. ఆవిడ ఇచ్చిందే ప్రసాదం. కానీ ఆ ప్రసాదం సాధకుడిన భక్తుడి నోటి నుంచి వింటున్నప్పుడు వచ్చిన ఆ పులకింత ఆవిడ అనుభవిస్తోందనమాట. ఆ కవితలను విని పులకించిపో పులకించిపోతూ శిరకంపనలు చేస్తూ ఉంటుందిట. తలకాయ ఊపుతూ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుందన్నమాట. ఆయనకి అమ్మవారు అలా తన కవిత్వాన్ని వింటూ ఆవిడ ఆ పులకింతలని ఆయన భావన చేశారట. అందుకనే అంత అద్భుతంగా ఆ భావనలని అంత బాగా చూపించగలిగారు మనకి. అటువంటి ఆ స్థితిని ఆయన పొందారు. ఆ ఆవిడ వింటూ ఆనందంతో నవ్వుతూ తలకాయ ఊపుతూ తన కంటి నుంచి ఇచ్చే కటాక్షాన్ని ప్రసరింపచేస్తూ ఆనందంగా ఆ అనుభవిస్తోంది అనమాట. అటువంటి అమ్మవారు అట్లా మురిసిపోతోందిట. ఆయన చెప్తున్న ఆ కవిత్వం విని ఆ ఈ శ్లోకాలు వింటూ ఆవిడ ఆ రసికత పొందుతూ మురిసిపోతూ ఆయన మీదకి అటువంటి కటాక్షాన్ని ప్రసరింపజేస్తూ ఆనందిస్తోంది. ఒకటి. రెండోది కలకల రణ కాంచి. ఇప్పుడు మనం మామూలు అర్థం చెప్పుకున్నాం. ఇందులో మరి లోపల కూడా అవి ఉన్నాయి కదా, చెప్పుకోవాలి కదా. అమ్మవారు కలకల రణ కాంచి అంటే ఆవిడ పొట్ట నిండా అక్షరాలే, మాతృకా వర్ణరూపిణి ఆవిడ. కాబట్టి ఆ అక్షరమయం ఆవిడ, ఆ వర్ణ స్వరూపిణి. ఈ అక్షరాలు ధ్వనితో కూడినవి. ఇది మనకి వారు చెప్తున్నది. అక్షరాలు ధ్వనితో ఉన్నవి. ఆ అక్షరాలు ఆవిడైతే ధ్వని ఆయన, పదం ఆవిడైతే భావం ఆయన. అదే మనకి సమయాచారం యొక్క గొప్పతనం. ఈ సమయాచారం యొక్క గొప్పతనాన్ని అమ్మ అయ్యల వారి యొక్క ఈ సహధర్మ స్వరూపిణి అని సధర్మిణి అని చెప్పారు. ఆ సధర్మిణి అని చెప్పడంలో ఆయన యొక్క పూర్తిగా ఆయన ఎలా ఏం చేస్తున్నారో అవన్నీ కూడా ఆవిడ కూడా పాటిస్తూ ఆ ధర్మ ఆచరణ చేస్తూ అటువంటి భావాలని ప్రపంచానికి చూపిస్తూ ఆ ఇద్దరి యొక్క సమన్వయాన్ని మనకి చెప్తూ ఈ సమయాచారాన్ని కూడా ఇందులో మనకి ఈ శ్లోకంలో తెలియజేస్తున్నారు. అమ్మ నాన్న, అది అమ్మ పదమైతే నాన్న భావం. అమ్మ అమ్మ నాన్న భావాలన్నిటినీ అమ్మే చెప్తుంది మనకి. అమ్మ ద్వారానే విషయాలు తెలుస్తాయి. నాన్నని చూపించేదే అమ్మ. కాబట్టి అమ్మకి ఉన్న ఆ ప్రాముఖ్యత ఇవన్నీ కూడా ఈ దీనిలో చెప్తూ ఈ కలకల రణ కాంచీలో పదముల యొక్క ఆ పొందిక, తర్వాత అమ్మవారి మొలనూలు చెప్తూ పణకాంచీదామలో చెప్పినట్టుగా ఇక్కడ అమ్మవారిని మాతృకా వర్ణరూపిణిగా కూడా చెప్తూ ఇందులో ఉన్న అక్షరాలు
ఆ నుంచి క్ష వరకు ఉన్న అన్ని అక్షరాలు క్షరం లేనివి అని ఆ భావాన్ని కూడా మనకి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. ఆ ముందర శ్లోకంలో అమ్మవారు చెప్పాను నేను, నాలికకి నాలిక కింద ఉన్న నాలిక మీద ఉన్న ఈ ఎనర్జీ సెంటర్స్ అన్ని కూడా యాక్టివేట్ అయ్యి ఆ నర్వస్ సిస్టమ్ కి కనెక్ట్ అవుతుంది. అప్పుడు అద్భుతమైన కవిత్వాన్ని మాటల పొందికని సాధకుడు పొందుతాడు. అంటే ఎక్స్ప్రెషన్ కమ్యూనికేషన్ బికమ్స్ పర్ఫెక్ట్ అన్నమాట. ఏదైతే చెప్పదలుచుకుంటాడో అది చెప్పగలిగిన ఒక గొప్ప స్థితి. ఏ భావాన్ని మనం వ్యక్తపరచాలనుకుంటామో ఆ భావ వ్యక్తీకరణ అద్భుతంగా ప్రకటన అవుతుందన్నమాట. అది ఆ అనుగ్రహం లేకపోతే సరైన పదాల కూర్పు రాదు, సరిగ్గా చెప్పలేరు. ఎంతమంది కవులో ఉన్నారు, ఎన్నో చెప్పి ఉన్నారు, అన్ని నిలబడ్డాయా? నిలబడలేదు. ఇలాంటి అద్భుతమైన దైవానుగ్రహంతో వచ్చిన కవిత్వాలు మాత్రమే కల్పాంతాలకి కూడా నిలబడి ఉన్నాయి. కాబట్టి అటువంటి అనుగ్రహంతో ఒక సాధకుడికి ఆ అంటే ఒక ఫలశ్రుతి లాగా ఈ శ్లోకం ముందర శ్లోకానికి ఫలశ్రుతి లాగా అది అటువంటి ధ్యానం చేస్తే, అటువంటి వదన ధ్యానం చేస్తే సాధకుడికి ఏ రకమైన ఫలం లభిస్తుంది అనే దానికి ఒక ఆ ఫలశ్రుతిలాగా ఈ శ్లోకం ఉందన్నమాట. కలకలరణ కాంచి కాంచి విభూషణ మాలికా కచభరల సత్యంద్ర చంద్రావతంస సధర్మిణి కవికులగిర శ్రావం శ్రావం మిలత్ పులకాంకురా విరచిత శిర కంపా కంపా తటే పరిశోభతే.